నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 17 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్నలు, నేను కొన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానాలు చెప్తాను. సో ముఖ్యంగా నాకు చాలామంది వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి సెక్సువల్ సమస్యలు అతిగా ఉంటాయా, అది ఉండడానికి కారణాలు ఏంటి, ఒకవేళ ఉంటే కారణాలు ఏంటి, లేకపోతే కారణాలు ఏంటి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని పరంగా ఈరోజు నేను కొంచెం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ పెయిన్కి, అంటే వెన్నుపూస లోవర్ బ్యాక్ డ్యామేజ్ అవ్వడానికి మనం కారణాలు చూసుకుంటే చాలామందికి కిడ్నీలో యూరిక్ యాసిడో, లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లము, ప్రోస్టేట్ అంటే మూత్రాశయంలో ప్రాబ్లము, లేకపోతే యూరినరీ బ్లాడర్ అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ యూరినరీ బ్లాడర్లో ఎక్కువగా అతిగా వేడి వల్లనో, ఆ వేడి ఇన్ఫ్లమేషన్స్ వల్లనే వెన్నుపూస డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల స్ట్రక్చరల్గా అక్కడున్న కండరాలు కానీ, అక్కడున్న డిస్కులు కానీ, అక్కడున్న నరాలకు కానీ కంప్రెషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ కంప్రెషన్స్ వల్ల రేడియేటింగ్ పెయిన్స్ అవుతూ ఉంటాయి. సో మన వెన్నుపూసల నుంచి ఆ నరాలన్నీ కూడా, అంటే మనకు సెక్సువల్ అంటే మన అంగానికి సంబంధించిన నరాలు కానీ, మన కాళ్ళకు సంబంధించిన నరాలు కానీ లోవర్ బ్యాక్ల నుంచి అది పాస్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి కంప్రెస్ అవ్వడం వల్ల చాలామందికి నడుము నొప్పి, తర్వాత నడుము నొప్పి వల్ల కూడా సెక్సువల్గా ఆబ్వియస్లీ యూ ఫీల్ వీక్. ఎందుకంటే మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ వెన్నుపూస మీద విపరీతమైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. కాబట్టి మీకు అదొక డైవర్షన్గా మీకు ఏర్పడుతుంది. అంటే సెక్సువల్లీ మీరు కంప్లీట్ వీక్ కాకపోయినా మీకు ఆ నొప్పి మిమ్మల్ని కొద్దిగా పర్ఫార్మెన్స్లో మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. చాలామందికి కిడ్నీ సమస్యలతో అసోసియేట్ అయి ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఎసెన్స్ తయారు చేస్తుంది, అంటే స్పర్మ్ కానీ ఈ ఎసెన్స్ కానీ అంతా డెవలప్ చేయాల్సింది కిడ్నీయే. కాబట్టి కిడ్నీ ఫంక్షనల్గా కొంచెం వీక్ ఉన్నా కూడా సో సెక్సువల్ వీక్నెస్, లిబిడో వచ్చే అవకాశాలు ఉంది. అంటే లిబిడో అంటే అంగానికి రావాల్సిన స్ట్రెంగ్త్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పెయిన్, నాగింగ్ పెయిన్ వల్ల మీకు ఉన్న సెక్సువల్ అరౌజల్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా మీకు డిస్టరప్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ యూరినరీ బ్లాడర్లో హీట్ వల్ల కూడా మనకి చాలా మటుకు అంగానికి రక్త ప్రసరణ, రక్త ప్రవాహం అనేది కూడా తగ్గే అవకాశం ఉంది. దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అంటే సెక్సువల్ వీక్నెస్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు. బట్ అక్కడ ఉన్న స్ట్రక్చరల్ ఆబ్లిగేషన్స్ వల్లనో, ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ వల్లనో మనకు సెక్సువల్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది అని మాత్రం తప్పకుండా నేను ఒక ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్గా నేను చెప్పగలను. సో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉందనుకోండి, అక్కడ ఉన్న ఫంక్షనల్ డిస్టర్బెన్స్ని, అక్కడ ఉన్న స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ మీ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకోవడానికి డెఫినెట్లీ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యంలో, అక్యుపంక్చర్ వైద్యంలో చక్కటి పరిష్కారం ఉందని మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.